ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు, ఆయన సనాతన ధర్మం గురించి విపరీతంగా పాటుపడుతున్నారండి. ఆయనకి సనాతన ధర్మం గురించి పాటుపడటం, అభివృద్ధి చేయడం అంటే ఏంటో అనేది మాకు స్పష్టంగా తెలియజేయాలి. ఎందుకంటే ఆయన దృష్టిలో సనాతన ధర్మం అంటే ఏంటో మనం తెలియజేస్తే బాగుంటుంది. ఎందుకంటే ఆయన స్పష్టంగా చెప్పారు, పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ నాన్నగారు ఈ యొక్క దేవుడి దగ్గర వెలిగించిన దీపంతో సిగరెట్ వెలిగించుకొని తాగేవాడు. ఈ విషయం ఆయనే చెప్పడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు ఒక సభలో. మరి దాని సనాతన ధర్మం అంటారా? మరి మనకు తెలియదు ఆ విషయం. ఇంకా కమ్యూనిజంలో గురించి, ఇక ప్రముఖ కమ్యూనిస్ట్ నాయకుల గురించి, దేవుడి చేగువీర వాళ్ళ గురించి కూడా ఈయనంతా ఇదివరకంతా సిద్ధాంతాలు ఆయన కూడా ఇట్లా ఊపుకుంటూ కూడా తిరిగాడు. మరి చేగువీర గారి దగ్గర ఈయన సనాతన ధర్మం నేర్చుకున్నాడో మనకు తెలియదు. చేగువీర ఏదైనా సనాతన ధర్మం, ఆయన టైప్ ఆఫ్ సనాతన ధర్మం ఆయన దగ్గర ఉందా, లేకపోతే ఈయన కొన్ని వందల బుక్స్ చదివాడట, మరి ఆ బుక్స్ రావడం ఏమైనా నేర్చుకున్నాడో మనకు తెలియదు. మరి దాదాపు శ్రీరాముడు భక్తుడు అని అడిగిన వాళ్ళ ఇంట్లో ఎప్పుడు శ్రీరామనామం జపం జరుగుతుందంట. మరి శ్రీరాముడు ఏకపత్ని వదులు కదా, ఇతనేమో ముగ్గురు పెళ్ళాలను చేసుకున్నాడు. ఒక ఆమె రష్యా ఆమె, ఒక ఆమెమో ఇక్కడ ఆమె పెళ్లి కాకుండానే సంతానం పుట్టారు, సంతానం కలిగడానికి. చివరికి ప్రజారాజ్యం పార్టీ పుణ్యం అని అమ్మాయితో పెళ్లి చేసుకోవడం జరిగింది. ఎందుకంటే ప్రజారాజ్యం పార్టీ ఈ ప్రచార సమయంలో అందరూ అడిగారు ఆడవాళ్ళు, మీ ఇంట్లో మీ తమ్ముడు ఉన్నాడు పవన్ కళ్యాణ్ గారు, ఆయన పెళ్ళి అవ్వలేదు అంటే, ఆల్రెడీ అంతకుముందే పెళ్ళి అయితే అది డైవర్స్ అయిపోయింది, ఇంకొక అమ్మాయితో ఉన్నాడు, వాళ్ళ చిల్డ్రన్ కూడా ఉన్నారు, మరి మీరు మహిళలకు ఏం న్యాయం చేస్తారు అది అని వాళ్ళు ప్రశ్నించడం జరిగింది మెగాస్టార్ చిరంజీవి. ఈ దెబ్బకి ఆయనకి మిత్రపోయి వెంటనే అర్జెంటుగా పవన్ కళ్యాణ్ గారు పెళ్లి చేశారు, ఆల్రెడీ విత్ చిల్డ్రన్. ఇది ఒక ప్రత్యేకమైనటువంటి వ్యవస్థ జరిగినప్పుడు ప్రజారాజ్యం వల్ల బాగుపడిన మహిళ ఎవరైనా ఉందంటే అది పవన్ కళ్యాణ్ గారి భార్య. ఆ మాట చక్కగా పెళ్ళయిందాం దాని పుణ్యమని. మరి ఈయన సనాతన ధర్మం ఎటువంటి సనాతన ధర్మం, తర్వాత ఆమె అయిపోయింది. తర్వాత ఏంటంటే ఇంకొక రష్యాను చేసుకున్నాడు. మరి నెంబర్ 4 కూడా ఎవరో ఉన్నారంటున్నారు. మరి మన పోసాని గారి కృష్ణమూర్తి చెప్పడం జరిగింది. మరి అందరూ ఎంత వాస్తవం మనకు తెలియదు. ఒక పంజాబ్ మహిళ ఉంది, ఆమెకి ప్రెగ్నెన్సీ చేశారు, కొన్ని కోట్లు ఇచ్చి ఆమెను వదిలేశారని, అపార్చునిటీ ఇచ్చారంటారు. మరి సనాతన ధర్మం అంటే ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఇట్లా ఆడవాళ్ళకి అందరికీ తగిన విధంగా న్యాయం చేస్తూ డబ్బు, ఇతను సంపాదించిన డబ్బు అంతా ఆడవాళ్ళ పరం అన్నట్టుగా పవన్ కళ్యాణ్ గారి సంపద అంతా ఈ ఆడవాళ్ళకి పంచడం సరిపోతుందేమో. ఇదే అతని సనాతన ధర్మమేమో నాకు అర్థం కావట్లేదు. ఏమైనా ఇప్పుడు ఒక వయసు వచ్చింది, ఒక స్టాండర్డ్ వచ్చింది కాబట్టి సనాతన ధర్మం గురించి పోరాటం చేస్తున్నట్టు. మరి మంచిదే, అది ఏ విధంగా చేస్తారు? ఒక సభ ఏర్పాటు చేయండి, దేశం మొత్తం కలిపి ఒక బోర్డు ఏర్పాటు చేస్తామన్నారు. అన్ని మాటలైనా ఏమైనా చేతలు కూడా ఏమైనా ఉన్నాయా అని మాకు కనిపించట్లేదు, చేతలు ఏమి కనిపించట్లేదు. మరి దేశ స్థాయి బోర్డు అయితే ఎవరెవరితో మాట్లాడారు, ఏదైనా బహిరంగ సభ ఏర్పాటు చేయండి, సామూహిక ఏర్పాటు చేయండి. ఏమైనా చెప్తే చేస్తే మేము అనుకుంటాం ఏమైనా చేస్తున్నాడని. ఇక ఈయన పోటీ ఆయన ఒకటి దిగాడు, కేఏ పాల్. ఆయనేమో పాపం ఒకప్పుడు వీళ్ళిద్దరూ ఒకే క్యాస్ట్ చెందిన వాళ్ళు, కాపు వర్సెస్ కాపు అన్నమాట. వేరే క్యాస్ట్ కాదు, మీ కాపులోనే మీకు యాంటీ ఉన్నారనే విషయం ఇక్కడ తెలియవస్తుంది. ఆయనేమో ఆయన మత ప్రచారం ఆయన చేసుకున్నాడు, కొన్ని కోట్లు సంపాదించాడు ఆయన. ఆయన మిమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నాడు. ఇప్పుడు మీరు మూడు పెళ్ళిళ్ళు ఎలా చేసుకున్నారు, క్రిస్టియన్ ఎలా పెళ్లి చేసుకున్నారు, మీ నాన్న సిగరెట్ దేవుడి దీపం పెట్టి ఎట్లా వెలిగించుకుంటాడు, మరి మీరు కూడా అట్లాగే వెలిగించుకొని తాగారా సిగరెట్లు? ఇది సనాతన ధర్మంలో ఒక సిద్ధాంతంగా అడుగుతున్నాడు. మరి ఆయనకి మీరు ఎప్పుడు కూడా కౌంటర్ ఇవ్వలేదు, మరి ఎందుకు అర్థం కావట్లేదు. ఖచ్చితంగా మీరు కేఏ పాల్ గారితో కూర్చొని ఆయనతో పోటీ పడి సరైనటువంటి ఆన్సర్స్ చెప్పాలి. నిజమైన సనాతన ధర్మాన్ని గురించి చేసేటువంటి పని అయితే ఇవన్నీ కూడా మీరు చేయాలి. మీకు ఒక పెద్ద దండం స్వామి, తొందరలోనే మీ నుంచి చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. మీరు ఇవన్నీ చేసి మీ సనాతన ధర్మం అభివృద్ధి చేయాలని కూడా మేము అందరం కోరుకుంటున్నాం. నమస్కారం.